ఈరోజు నైట్ డిన్నర్ వచ్చేసి స్పెషల్గా చేపల పులుసు, వైట్ రైస్ ఆల్రెడీ మా ఇంట్లో తినేశారు. నెక్స్ట్ నేనే చేప ఏంటి గిల్లింది చూపించింది అని అనుకోకండి, ఆ గిల్లింది నేనే అనమాట. మనకు ఏంచుతుంటేనే తింటుంటా, అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయి. ఇంకా వేడి వేడిగా రైస్ అయితే పెట్టేసుకొని చేపల పులుసు పెట్టుకొని ఒక ఫ్రై పెట్టుకొని తింటే ఉంటుంది సామిరంగా. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. చాలా అంటే మేము ఎక్కువ తెచ్చుకోములేండి, ఎప్పుడన్నా ఒకసారి తెచ్చాడు మా నాన్న, కానీ మంచిగా తెచ్చాడు. మా నాన్ననే చేసిండు ఈరోజు. చారు అయితే చాలా అంటే చాలా బాగా చేసిండు. అండ్ చేపల ఫ్రై అయితే మా అమ్మ చేసింది. మనం తిని పెడతాం అంతే అనమాట. ఎంత టేస్ట్ కుదిరిందంటే అంత కుదిరిందనమాట. నా నుంచి వీడియోస్ మా రిలేషన్లో ఫుడ్కి సంబంధించినవి చేయని చెప్తుండ్రు. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో ఆలోచించి చేయాలి కదా ఏ పనైనా. ఎంత అంటే అంత ఆలోచించకుండా ఏదైనా చేస్తే బాగుండదు కదా. ఆలోచించి ఒక డెసిజన్ తీసుకోవాలి. మీకు చెప్పండి. మర్చిపోయినా, సారీ. మీకు మొన్న లాంగ్ వీడియోలో కమ్మలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి అని చెప్పిన కదా, అప్పుడు కామెంట్స్ బాక్స్ ఆఫ్ చేసుకున్నా, సారీ క్షమించేసేయండి. ఇప్పుడైతే కంపల్సరీ ఆ కమ్మలు కావాలంటే ఆ లాంగ్ వీడియో కింద ట్యాగ్ చేస్తా, ఆ లాంగ్ వీడియోలో ఉన్నాయి. కావాలన్న వాళ్ళు దీనికి కామెంట్ చేసేసేయండి, కంపల్సరీ పంపిస్తా. నేను నెక్స్ట్ వీడియోలో కమ్మలు ఎలాంటివో అన్నీ చూపిస్తా, ఓకేనా. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలా. ఇంకా ఇన్ని తిన్నాక ఐస్ క్రీమ్ తినకుంటే ఎలా? ఐస్ క్రీమ్ అంటేనే మనకు ఫేవరెట్. ఇంకా ఒక ఐస్ క్రీమ్ అలా వేసేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం తిన్నాం. ఇదనమాట. వీడియో నచ్చితే